బావా బావుమరిది వీరిద్దరిది ఎప్పుడూ స్పెషల్ రిలేషనే కదా. ఒరే బావా అంటే వస్తున్నారా బావుమరిది అంటూ ఉంటారు. మరి బావకి బావుమరిది సైన్యం, బావుమరిదికి బావ కొండంత అండ. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటారా? ఇక్కడ బావ మన రామ్ చరణ్, బావుమరిది అల్లు శిరీష్. శిరీష్ పెళ్లి మార్చి 6న అని అందరికీ తెలిసిందే. ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఆ తరంలో శిరీష్ దే లాస్ట్ పెళ్లి. సో ఆ హంగామా సూపర్ గా ఉంది. మొన్నే గ్రాండ్ గా క్రూజ్ లో బ్యాచులర్ పార్టీ చేసుకున్నారు. ఇక నిన్న హైదరాబాద్ లో పార్టీ చేసుకున్నారు. మరి శిరీష్ పెళ్లి కాబట్టి మెగా ఫ్యామిలీలో యంగ్ జనరేషన్ అంతా ఉండాలి కదా. కానీ చరణ్ స్వామిమాల వేసుకున్నారని, పార్టీకి ఎందుకు వెళ్ళాడని నోరు జారిన వారికి శిరీష్ గట్టి బుద్ధి చెప్పాడు. మెగా అల్లు కుటుంబాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా, సంబంధాలు మునిపటిలా లేవా అని అనుమానాలు అభిమానుల మధ్య తరచుగా వినిపిస్తాయి. కానీ నిజానికి సినిమా విషయాలు ఎలా ఉన్నా కుటుంబ విషయాలకి వస్తే మాత్రం ఇరు కుటుంబాల సభ్యులు ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో కలిసి కనిపిస్తూ ఆ బంధం ఎంత బలంగా ఉందో చూపిస్తూనే ఉంటారు. గత కొన్ని రోజులుగా శిరీష్ పెళ్లి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు శుభలేఖలు పంచుతుండగా మరోవైపు ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. ఇటీవల అల్లు బ్రదర్స్ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల కోసం ఒక గ్రాండ్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రతి సంవత్సరం ఈ కాలంలో చరణ్ స్వామిమాల ధరిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఆయన మాలలోనే ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీకి హాజరవటం సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. స్వామిమాల వేసుకుని పార్టీకి ఎలా వచ్చారు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక నెటిజన్ చరణ్ స్వామి అంటూ కామెంట్ చేయటంతో అల్లు శిరీష్ వెంటనే స్పందించాడు. చరణ్ గారి మీద ఎలాంటి అపార్థం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. మాలలో ఉన్న చరణ్ అన్నయ్య పార్టీకి వచ్చారు. మా అందరినీ ఆశీర్వదించి విష్ చేసి వెంటనే వెళ్లిపోయారు. ఆయన ఉన్న సమయంలో ఎవరూ మద్యం తాగలేదు. స్వామిపై ఆయనకు ఉన్న భక్తి, నిబద్ధత చాలా గొప్పది అని శిరీష్ స్పష్టం చేశారు. శిరీష్ ఇచ్చిన ఈ వివరణతో సోషల్ మీడియాలో ఉన్న అనుమానాలు వెంటనే తగ్గిపోయాయి. ముఖ్యంగా మెగా, అల్లు అభిమానులు శిరీష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చరణ్ గారి భక్తిని గౌరవిస్తూ ఎలాంటి అపవాదు రాకుండా జాగ్రత్త పడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఇరు కుటుంబాల మధ్య ఉన్న బంధం ఎంత గాఢమో మరోసారి నిరూపించింది. ఇదిలా ఉండగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన నైనికాతో శిరీష్ మార్చి 6న హైదరాబాద్ లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు అత్యంత ఆత్మీయంగా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.